మరి మీ అమ్మాయి వెంకటమ్మ గారు మనవనుకున్న మనవరాలకు 216 రూపాయలు కనిమితోడి అన్నట్టే పోతాడు మీ అమ్మ సునీతమ్మ గారు మనవనికి 116 రూపాయలు బిడ్డ రావే బిడ్డ
ఆ బిడ్డ ఓ మావ తల్లి ప్రాణం పోతుందన్నాక ఏ పిల్లగల ప్రాణం అవుతుందవలారా పోలు మీకు వెళ్ళేసింది అవ దగ్గరికి వచ్చిందమ్మా ఓ వరవేవా నన్ను కన్నా తల్లు ఆడి వాళ్ళని కానీ అవ్వా కానీ భూమి వేసి నా కడ్డ చూడ ముందుకి నా సుఖం చూడ ముందుకి ఏమలోకం వెళ్ళిపోతావా నాకొక కొడుకు నాకొక బిడ్డ నాకేం పరవనుకున్నావు ఒకనాడే పుట్టిలు ఒకనాడే బెరలు ఒకనాడే పిల్లచ్చిన నువ్వు కోడి సంబరపడ్డావా నీ సంబరమే అవో చట్టు వండాలే పెళ్లి చేసిన ప్రేమ ప్రేమ తీరాలేదు ఎవరి కళ్ళు మండ నీకు నాకు అవో నీకు నాకు ఎడవాపు దండవా మా దండ వాసి ఎవరెంట పోతావా ఆడవిలగాళ్ళ కవ్వు ఉండాలన్నారే ఆ ఉన్నాలే బువ్వా పాలు ఉన్నాలే పాజమన్నారు ఆడవిలగాళ్ళకు తల మాతే కోపు పెద్దవా బట్ట మాతే బాంచరు బండరే ఆడవిలగాళ్ళకేవా పండుగ చిన్నాడు పాపం వచ్చిన్నాడు 60 ఏళ్ళ బిడ్డకైనా తల్లి మీద పోగాడుగా బాగున్నారు అవ్వా రేపు రేపటికల్లా పండుగ వచ్చిన్నాడు పాపం వచ్చిన్నాడు అవ్వా నాకు ఈ చీర కావాలి గారాయిక కావాలంటే నాకు ఏ అవ్వా నాకు కొని పెడుతుంది అవ్వా ఇన్ని రోజుల కాడ నుంచి అవ్వా పండుగ 4 రోజులు అనగా నాకు ఒక కొడుకు నాకు ఒక బిడ్డ అని నేను కోరకొన్న బట్టలు నావా కోరకొన్న బట్టలు నావా నాకు తెత్తివి నావా నాకు పెళ్ళి చేసిన ప్రేమ తీర ముందుకే యమలోకం దారి దొరికిందావా నా ఇంటి పేరు మారింది నీ అత్తగారింటి కన్నా పోలేదు అత్తగారింటి అడగన్న పెట్టలేదమ్మా రేపు రేపటి కల్లా అన్ని రోజులు ఒక్క తీరగుంటాయా అత్తతోని ఆడమచ్చి మామతోని మాటలచ్చి నా భర్తతోని బహు బాధలచ్చే అవ్వా అవున్న పిల్లలు నావో అవల దగ్గర కురికొచ్చి అవ్వా మా అత్త తిట్టింది మా మామ గొప్పట్టడు నా భర్త కొట్టి నాని అవున్న పిల్లగాళ్ళందరూ అవ్వా అవతోనే చెప్పుకుంటారవ్వా కాలోకో ముళ్ళు ఇరియవ్వా నాకు కట్టగా వచ్చినాడే అవ్వా నన్ను ఎవతోని చెప్పుకోమన్నవే అవ్వా ఆడవిలగాళ్ళ కవయరాలు భూమి మీద బతుకుంటే ₹1 బలం అన్నరవ్వలారా అవ్వ దచ్చినాడు ఆటల బలం పోయినట్టు అయ్య దచ్చినాడు ఆయన బలం పోయినట్టు అన్నరే అవ్వా అవ్వా నీ ప్రాణం వెళ్ళిపోతే అవ్వా కట్టము ఎవరితోని అవ్వా ఎవరితోని చెప్పుకుంటావా నా తోడ పుట్టిన ఒక్కగాను ఒక్క నాగినేసరాను అవ్వా అవ్వ మీద ఉన్నంత గౌరవం అయ్య మీద ఉంటదా అయ్య మీద ఉన్నంత బోగాడుగా అన్నదమ్ముల మీద ఉంటదా అన్నదమ్ముల మీద ఉన్నంత బలం వదిన మరదళ్ళ మీద ఉంటదా అవ్వా అవ్వా అయ్య వారి చేతులు నన్ను నన్నల్లా పెట్టిపోతావా ఎవరి చేతులు నన్ను పెట్టిపోతే ఎవరి తీరుతో నన్ను బతుకు అన్నవే అవ్వా ఏడిసిన మేము దక్కటట్టు లేవమ్మా ఎవరి కన్న మండిపోని
సభ మండపం అయిపోయింది. ఏం పెళ్లి చేసిందయ్యా ఆనందరాజు, ఏం పెళ్లి చేసిందయ్యా ఆదిలక్ష్మీదేవి. కొడుకు పెళ్లి నా బిడ్డ పెళ్లిని కోటి సంబరపడ్డారు. పెళ్లి మండపం సామండపం అయిందని అయ్యా అజ్ఞాచ రాజా ఏడ్చినా మీ అవ్వలేవని, ఏడ్చినా మీ నాయన లేవాడు. ఇప్పటికెప్పటికన్నారే వండిన అన్నం తినపోతే పాసిపోతుంది, చనిపోయే సేవలు ఇంట్లో ఉంటే వాసన పడతాయి. ఒలికిళ్ళ గడ్డ పోయి ఇల్లేరు పడి బిడ్డ అన్నప్పుడు పదో బాటలు ఇవ్వలేదు, పాయరపు కాళ్ళు కడగలేదు, నెట్లో ఉన్న జిలికల బెల్లం ఇయ్యలేదమ్మా. అన్ని గడ్డ బుధన పెట్టుకొని ఒలికిళ్ళ గడ్డ రెండు అగ్గినేచ రాదురా. అయ్యో అయ్యలారా జమ్మంతులారా, చూడ మా అవ్వ కట్టమేరండి, చూడ నాయన కట్టమేరు రెండు అట్టికట్టలు ఆడేసి ఆ భవనాలే వేడికి ముందు సావుద వాళ్ళ ముత్త సావుదచ్చిరని ఇంటి ముందు గద్దపు తప్పులు ఎగుతానే పేడ శృంగారిస్తుందల్లే. గోవింద గోవిందని అవ్వయ్య పేద ఉడగా వండ పెట్టిలే. పేదల కూడా 8 మంది నిలబడ్డారు. ముత్తం పని నిప్పేసి పిల్లగాని జలదికి గోవింద గోవింద నన్నరమ్మ అరలలా నీరంజన చూడబెట్టిండు అగ్నేజరాదు అలాపడేల బియ్యం తీసిండు 4 కిలో బియ్యం వచ్చిండు. నాయన పెసలు పెట్టినమ్మా. మరి అవ్వ నాయన పిలుచుకున్నాడు, ఆ బిడ్డ ఉమారని అవ్వ నాయన పిలుచుకున్నది. అరే కోడలి బెంజలేవి మా మందిలో పండు ఉడతలే బిడ్డని తీసుకొచ్చినావు, రాజేత బుక్ అంత అన్నం తినపోతే మావని కన్న బిడ్డ కన్నీళ్ళు బిల్లు ఇస్తుందట. అరే వెనకున్న వాళ్ళ ముందు ముందున వెనక తిరిగి రాను గాడ్డాడు పిల్లగాడు పత్రం అనిచేసి రాదు గంగరేవుల తడివేతలు తానికి బండతో నీళ్ళు పట్టుకొని అచ్చలకి వేరాల కట్టలు పెట్టి మిగిలి కట్టలు మీదికి వెళ్ళి వెర్షన్లు బండ వెతుకొని వచ్చిన పిల్లగాడు గడ్డ చుట్టూ 3 చుట్టూ వాళ్ళ మంది తిరిగిందమ్మా. అలా ఎవరి బాండ వదిలిపెట్టి మొత్తం కొళ్ళయి ముదిగా ముట్టించుడు కొడుకురా జోడు గడ్డలు కలండుకున్నాయి. భార్యను భావన తీసుకొని చెల్లి తీసుకొని గంగిరేవుల పవనాల వేడి గత్తరా
నువ్వు ఇళ్ళకి ముగ్గు పెట్టినవమ్మా నీ ముగ్గు మాయలేదని ఆకిట కూర్చొని బిడ్డ అమ్మా బాధపడతా ఉన్నదమ్మా బాధపడతా ఉన్నదమ్మా ఉమారాలి ఆడి బిడ్డ ఏడుతంటే ఆ వదిన చూడు కోడి పిల్ల చదువుకున్న మంత్రాలు సక్కనైన బిడ్డ ఆడి బిడ్డ మీ అభయ ప్రారంభంగా నా చేతులు పెట్టి నా కాళ్ళ మీదేసిల్లమ్మా బిడ్డ అమ్మనైనా నేనే బిడ్డ ఆడి బిడ్డ అన్నిళ్ళ పొట్టి బతికి బిడ్డను మీ నాయన తీసుకొచ్చి ఇటు పొట్టు నా చేత మీ నాన్న పుట్టడద్దామన్న వల్ల నా చేత బుక్కడంతా లేదు నా చేత కౌశలం నీళ్లు తాగలేదమ్మా తీరి చెప్పుకుంటా ముడుతుల పక్షి పెట్టింది పక్షి పెట్టింది 9వ రోజు నాడు పిండ పిత్తలం పెట్టింది కొడుకుల బిడ్డలకనేది ముద్దు కప్పడం చనిపోయిన మరి మీద కప్పిన గుడ్డ మేటి దగ్గర పాలు పాత బట్టలు ఉన్న సాకరి వారి పాలు పిల్లలు పెట్టిన కూడేమో కాకుల గద్దల పాలు తల్లేని అనుకుంటుందమ్మా కొడుకు కావాలి బలగమెత్తి పాడి నాకు బిడ్డ ఉన్నాను ఆ తల్లి తోడు మరి ఇద్దరు మరి వదిన ఆడి బిడ్డ మరి అన్న బావ మరి కూడలు కొడుకు మాత్రం తలగురి చేపించుకొని 11వ రోజు నాడు ఆ కన్న తల్లిదండ్రి పేరు మీద 11వ వల్ల రోజు నాడు 11వ వల్ల రోజు నాడు 12వ వల్ల యవతరమా మానవుడు దానుడు పండుగ ఏదుకుంటే పదులు పెట్టలు కానీ పుణ్యలు అండుకొని కుక్కోలేదు గొప్ప కాదు మనం విన్నది మట్టి బాలంటే ఒరి పెట్టిన మన అది ఎత్తరాడ లోకంలో పెద్దగా 10 మంది పిలిపించుకొని ఇంట్లో చేతులు కడిగిచ్చిండు కొడుకు తండ్రి పేరు దగ్గర పండుగ జరుపుకున్నాడు కొడుకు అగ్నేశ అన్నాడు మమ్మది అగ్నేశ్వరాజు పోవాలి ఇక్కడ సాదుకున్న వాళ్ళు ఉండే పోవాలయ్యా అన్నప్పుడు గుండెడి వెగులుకు వెళ్ళు బాబా శ్రీమంత రాజా అమ్మాయిని దాచుకొని నా చెల్లెడతాను ఏడుపు మీద నేను ఎట్లా సాగనంపాలి ఒక నెలవారు ఇక్కడ ఉండు చెల్లె 7 బంద్ అయిన అత్తగారింటికి తోలుతానయ్యా కులం బిడ్డ కులానికి ముట్టాలి మరి కూరండు కూడా తిరిగి కాదో అన్నదాడు మరి అప్పుడు ఆ బాబా బామ్మది పోయి రాజ్యం వెళ్తాను మేడల్లో ఇద్దరు బాబాని ఆడబిడ్డ ఉంటానమ్మా మరి అట్లా కొన్ని రోజులు గడువు గడుపుతంటే బామ్మది ఇక నేను పోవాలి బిడ్డలు తయారు చేయమన్నప్పుడు ఇక కావాలి చూడు అంజనే గుండెడు వెళ్ళమన్నా అయ్యో మరి బిడ్డ తడిపెడి తాను పోసి తయారు చేసిన ఉంటే నా బిడ్డ పోతుంది ఇల్లు తయారు చేసి బట్టలా బుట్ట పట్టుకోరి బతులా కచ్చి ఎక్కంగా బయలం బిడ్డ దిగంగా బయలం నిన్నుదాగా నవ్వు బిడ్డ అవలేని బిడ్డవమ్మ ఆడు బిడ్డ అవలేని బిడ్డవమ్మ ఆడు బిడ్డ ఆడు బిడ్డ ఉమారాని ఉమరాను ఆలోచన పనులన్నీ అత్తగారిళ్ళల్లో అన్నారు బిడ్డ అయ్యో బిడ్డ
మరి అత్తారింటికి దాకా నప్పుతాను మరి రోజు నాకు ఒక్కసారి అన్ని పెట్టి వాళ్ళని అందజేయాలంటే మరి ఆడబిడ్డ అత్తారింటికి పోతుందా మరి ఈరోజు లక్కసవారి సంస్థానం చనిపోయిన మరి సాంబయ్య గారి ఆత్మ శాంతి కొరకు కంచెపించేవారు ఎవరెవరు ఎంతమంది అన్న బిడ్డలంటే బిడ్డలు అల్లుళ్ళు మరి బిడ్డలు అల్లుళ్ళు మేనల్లుడు మేనకోడళ్ళు అంతే కదా కింది వద్దండి కదా ఒక్కటే రెండు మీది మన 2000 మరి బిడ్డ మరి జయవ్వ అల్లుడు సుధాకరు మరి బిడ్డ ధనవ్వ అల్లుడు రంగయ్య మరి బిడ్డ వనవ్వ అల్లుడు కిస్సెసలైన లక్ష్మీనారాయణ మరి బిడ్డ అమరావతి అల్లుడు రమేష్ బిడ్డ లక్ష్మీదేవవ్వ అల్లుడు సాంబయ్య బిడ్డ కలవతి అల్లుడు కిస్సెసలైన సాంబయ్య బిడ్డ సుగుణవ్వ మరి అల్లుడు రాజన్న మరి బిడ్డ బుజ్జవ్వ అల్లుడు మొగిలి బిడ్డ సునీత మరి అల్లుడు రాంబాబు మేనల్లుడైన రాజేందరు మరి బిడ్డ సునీతవ్వ మేనగోడలు రజిత కొడుకు కుమారు మరి మేనగోడలైన రమవ్వ మరి కొడుకు వెంకన్న మనవరాలు రాధికవ్వ మనవడు రాజు మనవరాలు సుమలత మనవడు గణేష్ అంతేనా వెళుతుంది